నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో తాజా ఘటనలు, వార్తలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మన విలేకరి దాత్రకు దయాకర్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే దయాకర్ గారు. నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రధానంగా ఎలాంటి సంఘటనలు, విశేషాలు చోటు చేసుకున్నాయి చెప్తారా? భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా పోచంపల్లిని సందర్శించడం జరిగింది. రాష్ట్రపతి హోదాలో ఆమె జిల్లాకు రావడం ఇది రెండవసారి. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ మెడికేర్ యూనిట్ ద్వారా 60 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫిబ్రవరి 8, 2024లోగా తిరిగి నూతన ఓటరు జాబితా తయారు చేయాలని కలెక్టర్ హన్మంత్ కే జండగే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి కూడా సందర్శించారు కదండి, ఆ వివరాలేంటి? భారత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము యాదాద్రి భువనగిరి జిల్లాకి రావడం ఇది రెండవసారి. గతంలో మొదటిసారి యాదగిరిగుట్టను సందర్శించారు. ఇప్పుడు రెండవసారి పోచంపల్లికి రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాష్ట్రపతి హోదాలో పోచంపల్లిని సందర్శించడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి. ఉదయం 10:30 రాష్ట్రపతి హెలిప్యాడ్ వద్దకు రాగా అక్కడ ఆమెకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి అనసూయ సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కేంద్ర జౌలి శాఖ కార్యదర్శి రచన షా, జిల్లా కలెక్టర్ హన్మంత్ కే జండగే ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి పోచంపల్లిలోని తెలంగాణ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్, నూలు నుండి వస్త్ర ఉత్పత్తి విధానాన్ని తెలియజేసే చేనేత స్టాళ్లను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆచార్య వినోబా భావే చిత్రపటానికి పూలమాలలు వేసి ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించిన అనంతరం సభా వేదికలో పాల్గొన్నారు. చేనేత రంగంలో కృషి చేస్తున్న అవార్డు గ్రహీతలు భోగ సరస్వతి, శ్యామ్ కుమార్, వెంకటేశం చేనేత రంగం పట్ల తమ అనుభవాలను రాష్ట్రపతికి తెలిపారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రసంగిస్తూ, ఈ రోజు మీ అందరినీ ఇలా రావడం చాలా సంతోషంగా ఉందని, చేనేత రంగం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రోత్సాహకరంగా ఉందని, చేనేత రంగంలో జరుగుతున్న కృషి గొప్పదని, చేనేత కళను వారసత్వంగా మరొకరికి అందించడం అభినందనీయమని అన్నారు. తెలంగాణలో నేసిన వస్త్రాలు ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచాయని, పోచంపల్లి, వరంగల్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట వస్త్రాలకు ఒక ప్రత్యేకత ఉన్నదని, వీటికి జేఈ టాగ్ రావడం కూడా జరిగిందని అన్నారు. చేనేత రంగాన్ని భవిష్యత్ తరాలకు తీసుకువెళుతున్న మీరు నేసే చీరలను చూసి ఆనందం కలిగిందని, ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగమని అన్నారు. ప్రపంచ పర్యాటక రంగంలో 2021 సంవత్సరంలో పోచంపల్లి ప్రాంతాన్ని పర్యాటక గ్రామంగా ప్రకటించడం పట్ల మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని, సంస్కృతి పరంపర పరిరక్షణను, సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్నారని, చేనేత రంగంలో కొత్త ఒరవడికి కృషి చేస్తున్న మీ అందరికీ అభినందనలని తెలుపుతున్నానని అన్నారు. చేనేత రంగంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా ఉండాలని అన్నారు. చేనేత రంగంలోని సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అక్కడే వేదిక మీద ఉన్న మంత్రిని ఉద్దేశించి అధికారులకు సూచించారు. ఈ రోజు తన పర్యటన వల్ల చేనేతకు సంబంధించిన ఎన్నో విషయాలు తెలిసాయని, నాది కూడా గ్రామీణ ప్రాంతం కాబట్టి నా ప్రాంతం నుండి కొంతమందిని ఇక్కడికి తీసుకువచ్చి చేనేత రంగం పనితీరును చూపించి ఇక్కడ కూడా యూనిట్లను నెలకొల్పే విధంగా కృషి చేస్తానని అన్నారు. పోచంపల్లి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సభా వేదికలో అనగానే కార్మికులందరూ చప్పళ్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12:30కు సభ ముగిసిన అనంతరం హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ కు పయనమయ్యారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు కదండి, ఆ విశేషాలేంటి? రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీకి మొబైల్ టెస్టింగ్ వ్యాన్ ను జిల్లా కలెక్టర్ హన్మంత్ కే జండగే చేతుల మీదుగా అందించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొబైల్ మెడికేర్ యూనిట్ కార్యక్రమానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో 60 సంవత్సరాల పైబడిన వయోవృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా రెడ్ క్రాస్ మందులు అందజేయడం అభినందనీయమని తెలిపారు. జిల్లాలో రెడ్ క్రాస్ కార్యక్రమాలను విస్తృతపరచాలని, అలాగే వీలైనన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించాలని సూచించారు. రెడ్ క్రాస్ చేపట్టబోయే కార్యక్రమాలలో తాను తప్పకుండా పాల్గొనే విధంగా చూస్తానని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ చైర్మన్ జి లక్ష్మీనరసింహారెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డి బాలాజీ, డివిజన్ కమిటీ అధ్యక్షులు సద్ది వెంకటరెడ్డి, జిల్లా కమిటీ డైరెక్టర్లు షేక్ హమీద్ పాషా, జంపాల అంజయ్య, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో నూతన ఓటర్ జాబితా తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కదా, ఆ ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది? ఓటర్ జాబితా రూపకల్పన పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ హన్మంత్ కే జండగే తహసీల్దార్లను ఆదేశించారు. ఓటర్ జాబితా రూపకల్పనపై సమీక్షిస్తూ జనవరి 1, 2024 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. ఓకే అండి, ఇది యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మన విలేకరి దాత్రకు దయాకర్ గారు అందించిన నివేదిక. థ్యాంక్ యూ దయాకర్ గారు. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.